హాయ్ అండి, వెల్కమ్ టు హార్మర్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ అండి. ఇప్పుడు మనం చూడబోయేది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది మొత్తం కూడా మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో పార్కింగ్ ఇచ్చిన ప్లేస్ అండి. ఇదంతా కూడా మీకు ఒక 2 కార్స్ పార్కింగ్ కానీ లేదా ఒక 5-6 బైకులు కూడా మనం సెట్ చేసుకోవచ్చు అండి. ఎవరి మీటర్ వాళ్ళకే ఉందండి. ఇది బిల్డింగ్ కట్టి ఎగ్జాక్ట్ గా 7 years అవుతుంది. లైవ్ లో చూడండి, ఎవరైనా సరే ఫ్లాట్ కంపల్సరీ ఇల్లు కొనాల్సిందేనండి. లైవ్ లో చూస్తే చాలా లగ్జరీగా ఉంటది. ఇక్కడ మీకు బోర్ ఫెసిలిటీ కూడా ఉందండి. మున్సిపల్ వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా ఉంది. ఇది బిల్డింగ్ వచ్చి ఈస్ట్ ఫేస్ లో ఉంటుందండి. చూస్తున్నారు కదా మీరు, గ్రౌండ్ ఫ్లోర్ లో ఇచ్చినటువంటి ఓపెన్ స్పేస్ అండి. మొత్తం కూడా చాలా చాలా స్పేసెస్ ఇచ్చారు. ఇంటి ముందు రోడ్డు వచ్చేసి 20 feet రోడ్ అండి. సిమెంట్ రోడ్డు, డ్రైనేజీ ఫెసిలిటీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. మీకు గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక 3 bedroom ఫ్లాట్ ఇచ్చారండి. ఇప్పుడు అది మీకు ఎలా ఉంది ఏంటి చూపిస్తానండి. ఇది పైన స్టెప్స్ అండి. పైన ఫస్ట్ ఫ్లోర్ లో 3 double bedroom ఫ్లాట్లు ఇచ్చారండి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు 3 flats ఉంటాయండి ఫస్ట్ ఫ్లోర్ లో. సెకండ్ ఫ్లోర్ లో కూడా సేమ్ 3 flats ఉంటాయండి. థర్డ్ ఫ్లోర్ లో ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఉంటుందండి. టోటల్ బిల్డింగ్ ప్లాన్ అయితే అవైలబుల్ అండి. టోటల్ బిల్డింగ్ ప్లాన్ అయితే అవైలబుల్. మీకు బ్యాంక్ లోన్ కూడా నియర్లీ 1,70,00,000 దాకా లోన్ వస్తుందండి. టోటల్ ల్యాండ్ వచ్చేసి 196 గజాలు ల్యాండ్ అండి. కొలతలు వచ్చేసి రోడ్డు ఫేస్ 22.5, లోతు 77 అండి. ఎంట్రన్స్ చూడండి, గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 3 bedroom ఫ్లాట్ ఎంట్రన్స్ చూపిస్తున్నారు చూడండి. చాలా హై అండ్ లగ్జరీగా డిజైన్ చేసుకున్నారు. ఓన్ కన్స్ట్రక్షన్ అండి. ఇది చాలా దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి ఫ్లాట్. రెంటల్ కూడా నియర్లీ మీకు 90,000 రెంట్ వస్తుందండి. ఇది నార్త్ ఫేస్ ఇచ్చినటువంటి వ్యూ అండి. లాస్ట్ లో మీకు చిన్న వాష్ ఏరియా కూడా ఇచ్చారు. బయట ఎవరైనా బయట నుంచి ఎవరైనా వచ్చినా కాళ్ళే కడుక్కోవడానికి స్పేస్ ఇచ్చారు. మీరు ఎంట్రన్స్ మెయిన్ డోర్ అండి. చాలా చాలా హై అండ్ లగ్జరీగా ఇచ్చారు. చూస్తున్నారు కదా ఇదంతా కూడా. మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం కూడా చూడండి. ఇదంతా కూడా హాల్ కింద డిజైన్ చేశారండి. ఇదంతా హాల్ కింద డిజైన్ చేశారు. డైనింగ్ పర్పస్ అండి ఇది. ఫ్లాట్ అయితే మైండ్ బ్లోయింగ్ అండి. మీరు కిచెన్ కూడా చూడండి, ఓపెన్ కిచెన్ ఇచ్చారు. చాలా స్పేషియస్ గా ఉంది. కిచెన్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది.